హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆద్య సద్విక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం శ్రీకృష్ణ అవతారంలో తదుపరి అధ్యాయాన్ని తెలుసుకుందాం. ముందుగా యదు వంశాధిపతులైన సూరసేనుడు మధుర దేశాన్ని పరిపాలించేవాడు. దానిలోనే మధురా నగరం ఉండేది. సూరసేనుని పరిపాలన వలనే మధుర యదురాజులకు రాజధానిగా అయ్యింది. పుణ్యవంశీయులైన యాదవులు శ్రీకృష్ణ భగవానుడు ద్వారకలో వలనే మధురలో శాశ్వత నివాసం కలిగి ఉండటానికి ఎరిగినందున వలన కూడా మధుర యదురాజులకు రాజధాని అయింది. పూర్వం ఒకప్పుడు సూరసేనుని తనయుడైన వసుదేవుడు దేవకిని వివాహం చేసుకున్న తరువాత నవవధువులతో కలిసి తన రథంలో స్వగృహానికి బయలుదేరాడు. దేవకి తండ్రి అయిన దేవకుడు తన కుమార్తె పట్ల అమితానురాగం వలన అపారమైన కట్న కానుకలు ఇచ్చాడు. స్వర్ణాలంకృతమైన వందలాది రథాలను అతడు సమర్పించాడు. ఆ సమయంలో ఉగ్రసేనుని పుత్రుడైన కంసుడు తన సోదరి అయిన దేవకికి ఆనందాన్ని కలిగించడానికి వసుదేవుని రథాశ్వాల కళ్ళాలను చేపట్టి నడవసాగాడు. వివాహం జరిగినప్పుడు తన సోదరిని బావని తీసుకుని సోదరుడు వారింటికి వెళ్ళడం వైదిక నాగరికత ఆచారం. నవవధువుకు పుట్టింటి వియోగ బాధ ఉంటుంది కనుక ఆమె తన మామగారింటికి వెళ్ళేంత వరకు సోదరుడు తోడుగా వెళ్ళాడు. స్వర్ణమాలలతో అలంకృతమైన 400 ఏనుగులను, చక్కగా అలంకరించబడిన 1500 గుర్రాలను, 1800 రథాలను దేవకుడు కట్నంగా సమర్పించాడు. తన కుమార్తె సహాయానికి అతడు 200 మంది అందమైన కన్యలను కూడా పంపించాడు. క్షత్రియునికి వివాహం జరిగినప్పుడు కన్యతో పాటు కొన్ని డజన్ల సంఖ్యలో ఆమె చెలికత్తులు కూడా వరుడి ఇంటికి వెళ్ళటం క్షత్రియ వివాహ పద్ధతిలో ఉన్నది. రాణి వెంట ఉండేవారు దాసీజనులని పిలువబడినప్పటికీ నిజానికి వారు ఆమె చెలికత్తులుగా వ్యవహరిస్తారు. ఈ పద్ధతి అనంతకాలం నుండి, అంటే శ్రీకృష్ణావతారం జరిగిన 5000 సంవత్సరాల ముందు నుండే కొనసాగుతూ వస్తుంది. ఈ ప్రకారంగా వసుదేవుడు తన భార్య దేవకితో పాటు 200 మంది అందమైన కన్యలను తన ఇంటికి తీసుకుని రాసాగాడు. వధూవరులు రథంలో సాగేటప్పుడు మంగళ సూచకరంగా నానా రకాలైన సంగీత వాయిద్యాలు ప్రయోగించబడ్డాయి. శంఖాలు, కొమ్ములు, మృదంగాలు, బేరులు సమిష్టిగా మ్రోగాయి. ఊరేగింపు ఆనందంగా సాగుతుంది. ఈలోపు కంసుడు రథాన్ని తోలుతున్నాడు. ఇంతలో కంసుడిని సంబోధిస్తూ ఒక ఆశ్చర్యకరమైన వాక్కు వినపడింది. కంస, నీవెంత మూర్ఖుడివి! నీ సోదరీ బావలను రథాన్ని నడుపుతున్నావనే గాని ఈ సోదరి అష్టమపుత్రుడు నిన్ను చంపడానికి వస్తున్నాడని తెలియలేకపోతుంది అని ఆకాశంలో వినిపించింది. కంసుడు భోజవంశీయుడైన ఉగ్రసేనుని పుత్రుడు. భోజవంశీయులందరిలోనూ అతడు అతి దాన ప్రవృత్తి కలవాడని ప్రతీతి. ఆకాశంలో భవిష్యవాణి వినపడగానే అతడు దేవకీ దేవి జుట్టు పట్టుకుని ఆమెని తన ఖడ్గంతో వధించబోయాడు. క్రూరుడు, సిగ్గుమాలినవాడు అయిన కంసుడు ప్రవర్తనకు ఆశ్చర్యపోయిన వసుదేవుడు అతనిని శాంతింపజేయడానికి వివేకంతోనూ రుజువులతోనూ పలకడం మొదలుపెట్టాడు. బావా కంస, నీవు సుప్రసిద్ధ భోజవంశరాజు. నీవు గొప్ప యోధుడువు, పరాక్రమంతోడువి. జనులందరికీ తెలుసు. స్త్రీని, అందున నీ సోదరిని మంగళకరమైన ఆమె వివాహ సమయంలో వధించేందుకు సిద్ధపడినంతగా నీవు కోపమెట్లా కలిగింది? నీకు ఇంత మరణ భయం ఎందుకు? నీ జన్మలో పాటే మృత్యువు కూడా ఇదివరకే జన్మించింది. జన్మించిన రోజు నుండే నీవు మరణించడం మొదలుపెట్టావు. నీకు 25 ఏళ్ళు వయసు అనుకుంటే నీకు 25 ఏళ్ళు మరణం కలిగిందనే కదా దాని అర్థం. ప్రతి క్షణం, ప్రతి నిమిషం నీవు మరణిస్తూనే ఉంటావు. అయితే ఇంత మరణ భయం నీకెందుకు? చిట్ట చివరి మరణం అనివార్యమే కదా. నీవు ఇవాళ మరణించినావు, లేదా 100 ఏళ్ళ తర్వాత మరణించవచ్చు. కానీ మరణాన్ని ఏమాత్రం నీవు తప్పించుకోలేవు. కనుక మరణ భయం నీకెందుకు? నిజానికి మరణం అంటే ప్రస్తుత భౌతిక దేహం నశింపు అనే కదా అర్థం. ప్రస్తుత దేహం పనిచేయడం మానివేసి పంచభూతాలలో కలిసిపోసాగే దేహంతో ఉన్న జీవుడు ప్రస్తుత కర్మలు, ఫలాలు అనుసరించి వేరొక దేహాన్ని స్వీకరిస్తాడు. రహదారిలో నడుస్తున్న వ్యక్తి ఒక అడుగు వేసి అది నేలపై స్థిరంగా ఉన్నదని తెలుసుకోగానే రెండవ పాదాన్ని ఎత్తడం వంటిదే కదా ఇది. ఈ రకంగా ఒకదాని తర్వాత ఒకటి దేహాలు మారిపోతుండగా ఆత్మ పునర్జన్మలు పొందుతుంది. గడ్డి పురుగు ఒక ఆకు నుండి వేరొక ఆకుకు ఏ విధంగా ప్రయాణిస్తుందో జాగ్రత్తగా చూడు. అదే రీతిలో మహోన్నతులు వేరొక దేహాన్ని నిర్ణయించుకుని జీవుడు ప్రస్తుత దేహాన్ని విడిచిపెడతాడు.
భౌతిక జగత్తులో బుద్ధుడైన ఉన్నంత వరకు అతడు ఒకదాని తర్వాత ఒకటి భౌతిక దేహాలను తప్పక పొందవలసి ఉంటుంది. ప్రస్తుత జన్మలో కర్మలు ఫలాలను అనుసరించి ప్రకృతి నియమాల ద్వారా ఒకానొక ప్రత్యేకమైన దేహం అతనికి ఇవ్వబడుతుంది. ఈ దేహం స్వప్నంలో మనం ఎల్లప్పుడూ చూసే అనేక రూపాల్లో ఒకదాని వంటిది. స్వప్నంలో మనం మానసిక కలలను కంటాము, ఎన్నో రూపాలను సృష్టించుకుంటాము. మనం బంగారాన్ని చూసాము, పర్వతాన్ని చూసాము. అయితే స్వప్నంలో రెండు భావాలను మిళనం చేసి బంగారు పర్వతాన్ని కూడా చూసాము. ఒకప్పుడు మనం స్వప్నంలో మనకు ఆకాశంలో ఎగిరే దేహం ఉన్నట్లుగా భావిస్తాము. ఆ సమయంలో ప్రస్తుత దేహానికి మనం పూర్తిగా మర్చిపోతాము. అదే రీతిగా ఈ దేహాలు నిరంతరంగా మారుతూ ఉంటాయి. ఒక దేహం ఉన్నప్పుడు నీవు పూర్వదేహాన్ని మర్చిపోతావు. స్వప్నంలో మనకు నానా రకాలైన దేహాలు సంపర్కం ఏర్పరచుకుంటాము. కానీ మెలకువ రాగానే వాటన్నిటిని మనం మర్చిపోతాం. నిజానికి ఈ దేహాలన్నీ మన మానసిక కల్పితాలే. కానీ ప్రస్తుతం పూర్వదేహాలను మనం గుర్తు చేసుకోలేము. చంచలత్వము మనస్సు స్వభావం. ఒకప్పుడు అది ఒకదాన్ని సంకల్పిస్తుంది, వెంటనే దాన్ని అది త్రోసపుచ్చుతుంది. శబ్ద స్వరాలనే పంచ అంటే పంచేంద్రియాలు సంపర్కంలో ఈ సంకల్పం మనసు కార్యక్రమం. తనదైన ఊహ పద్ధతిలో మనసు ఇంద్రియాలను సంపర్కంలోకి వస్తుంది. అప్పుడు జీవుడు ఒకానొక రకమైన దేహాన్ని కోరుకుని దానిని పొందుతాడు. కాబట్టి దేహం ప్రకృతి నియమాలచే వసగబడుతుంది కనుక జీవుడు ఆ దేహాన్ని స్వీకరించి తిరిగి భౌతిక జగత్తులోకి వచ్చి ఆ దేహాన్ని నిర్మించుకుంటాడు అని అనుసరించి సుఖ దుఃఖాలను బోధించసాగాడు. ఒకానొక ప్రత్యేకమైన దేహం లేనిదే పూర్వజన్మ నుండి కలిగిన మనోభీష్టాలను బట్టి సుఖ దుఃఖాలను మనం అనుభవించలేము. మరణ సమయంలో మన మానసిక పరిస్థితిని బట్టి నిజానికి అటువంటి ప్రత్యేకమైన దేహం మనకు ఇవ్వబడుతుంది. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాల వంటి కాంతీయమైన గ్రహాలు, నీళ్లు, నూనె, నెయ్యి వంటి వివిధ ద్రవ రూపాల్లో ప్రతిబింబించినప్పుడు ఆయా ద్రవ పదార్థాలు చలనం వలన కదులుతున్నట్లు కనపడుతుంది. చంద్రబింబం నీటిలో ఉంది. నీళ్లు కదలడం వల్ల చంద్రుడు కూడా కదిలినట్టు కనబడుతుంది. కానీ నిజానికి చంద్రుడు కదలడు. అదేవిధంగా జీవునికి దేహంతో ఎటువంటి సంబంధం లేనప్పటికీ మానసిక కల్పన వలన అతడు నానా రకాలైన దేహాలను పొందుతాడు. కానీ భ్రాంతి వలన జీవుడు మాయామోహితుడై తానొక రకమైన దేహాన్ని తలుస్తాడు. బద్ధ జీవం అంటే ఇదే. జీవుడు మానవ దేహంలో ఉంటే తాను మానవ జాతికి చెందుతాడని భావిస్తాడు, లేదా ఒకానొక దేహానికి ప్రాంతానికి చెందినవాడని అనుకుంటాడు. అతడు ఆ రీతిగా తదాత్మయం చెంది తనకు అక్కర్లేని వేరొక దేహాన్ని అనవసరంగా తయారు చేసుకుంటాడు. అటువంటి కోరికలు మానసిక కల్పితాలే నానా రకాలైన దేహాలకు కారణమవుతాయి. ప్రకృతి ప్రభావం ఎంత ప్రబలమైనదంటే జీవుడు తాను ఏ దేహం పొందినా దానిలో సంతుష్టే అయి ఉంటాడు. మానవ ఆనందంతో ఆ దేహాన్ని అతడు తదాత్మయం చెంది ఉంటాడు. కాబట్టి నీ దేహాన ఆజ్ఞలకు ఆధీనుడు కావద్దని నిన్ను అర్థిస్తున్నాను. నవవధువైన నీ సోదరి పట్ల అసూయ వైరము చూపవద్దని ఆ విధంగా వసుదేవుడు కంసుని అర్థించాడు. ఈ జగత్తులో ఉన్నప్పుడు మరణాంతరం యముని వద్దకు వెళ్ళినప్పుడు అసూయ భయంకరమే యగును. కాబట్టి ఎవరునూ అసూయ కలిగించవద్దని దేవకి చిన్న చెల్లెలు అంటూ ఆమె పక్షాన వసుదేవుడు కంసునికి వినతి చేశాడు. ఇది మంగళ సమయం గడియ అని వివాహ సమయాన్ని కూడా అతడు తెలియజేశాడు. చిన్న చెల్లెలను లేదా తమ్ముణ్ణి స్వంత సంతానము రక్షించవలసి ఉంటుంది. మొత్తం మీద పరిస్థితి ఎంత సున్నితంగా ఉన్నదంటే నీవు ఈమెను వధిస్తే అది నీ కీర్తికి భంగకరం అవుతుంది అని వసుదేవుడు వాదించాడు. ఈ ప్రకారంగా వసుదేవుడు మంచి ఉపదేశం ద్వారా తాత్విక వివేచన ద్వారా కంసుణ్ణి శాంతింపజేయడానికి యత్నించినప్పటికీ దానవ సాంగత్య కారణంగా ఆ అసురుడు వినలేదు. ఉన్నత రాజ్యవంశంలో జనించేప్పటికీ దానవ సాంగత్యం వలన కంసుడు అసురుడు అయ్యాడు. అసురుడు మంచి మాటలను లక్ష్యపెట్టడు. అతడు కృత నిశ్చయమైనప్పటికీ చోరుడు వంటివాడు. ఎంత నీతి ఉపదేశించినప్పటికీ అది ఏమాత్రము పనిచేయదు. అదేవిధంగా దాన స్వభావం కలిగిన వారు లేదా నాస్తికులు ఎప్పటికీ ప్రామాణికమైన ఉపదేశాన్ని వినరు, ఎంత మాత్రం ఒంటి పట్టించుకోలేరు. దేవతలు దానవులకు భేదమిదే. మంచి ఉపదేశాన్ని స్వీకరించి ఆ రీతిగా జీవించి
కొనసాగించేవారు దేవతలు అని పిలువబడతారు. కాగా అటువంటి మంచి ఉపదేశాలను స్వీకరించలేని వారే దానవులని పిలువబడతారు. కంసుని శాంతింపజేయడంలో విఫలుడైన వసుదేవుడు తన భార్య దేవకిని ఏ విధంగా కాపాడాలో తీవ్రంగా ఆలోచించాడు. ప్రమాదము ఆసన్నమైనప్పుడు బుద్ధివంతుడైన వ్యక్తి సాధారణంగా సాధ్యమైనంత వరకు ఆ ప్రమాదకర పరిస్థితిని తప్పించుకోవడానికే ప్రయత్నించాలి. అయినా బుద్ధిని ఉపయోగించి యత్నించినప్పటికీ ప్రమాదకర పరిస్థితిని తప్పించుకోలేని పరిస్థితి ఉంటే అప్పుడు దానిలో అతని దోషమేమీ ఉండదు. మనిషి శక్త్యానుసారం కర్తవ్య పాలకుడై యత్నించాలి. ఒకవేళ అతని యత్నము విఫలమైతే దానిలో అతని దోషమేమీ ఉండదు. ప్రస్తుతము దేవకి ప్రాణాన్ని కాపాడతాను. సంతానం కలిగితే తరువాత వారిని రక్షించే పద్ధతిని చూస్తాను. కంసుడు ఆలోచించినట్లుగా అతనిని చంపే పుత్రుడు భవిష్యత్తులో జన్మిస్తే దేవకీదేవి ఆ పిల్లవాడు ఇద్దరిని సురక్షితంగానే ఉంటారు. వధ అత్యంతమైనది కదా, కానీ ప్రస్తుతం దేవకి ప్రాణాలను కాపాడతాను అని వసుదేవుడు మనసులో తన భార్య గురించి ఆలోచించాడు. అడవిలో ఒకానొక వృక్షం ప్రచండముగా దావాగ్నిలో ఏ విధంగా చిక్కుకుపోతుందో చెప్పలేనట్లుగా జీవునికి ఒకానొక రకమైన దేహం ఏ విధంగా లభిస్తుందో చెప్పలేము. దావాగ్ని చెలరేగినప్పుడు గాలి ప్రభావం వలన ఒకప్పుడు అగ్ని ఒక చెట్టు దాటి వేరొక చెట్టును దగ్ధం కావించడం మనం అనుభవం చెందినదే. అదేవిధంగా జీవుడు తన కర్తవ్య నిర్వహణ విషయంలో జాగరూకునిగా ఉన్నప్పటికీ తదుపరి జన్మలో ఎటువంటి దేహం లభిస్తుందో చెప్పడం అతనికి కష్టతరమే అవుతుంది. భరత మహారాజు ఆత్మానుభవ విధులతో శ్రద్ధగానే నిర్వహించినప్పటికీ అయినా విధిశాత్తు అతడు జింక పట్ల తాత్కాలికమైన అనురాగాన్ని పొందాడు. అందువలన మరుసటి జన్మలో అతడు జింక దేహాన్ని పొందవలసి వచ్చింది. ఈ రోజుకి ఈ అధ్యాయంతో ముగించి రేపు తదుపరి అధ్యాయంతో కలుసుకుందాం. మీ సపోర్ట్ని నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద్వారా తెలియచేయగలరు. వీడియో నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనపడుతున్న QR కోడ్కి 2 రూపీస్ని డొనేట్ చేయగలరు. థ్యాంక్ యూ.